నార్మల్గా అందరిలోన రిఫ్లెక్స్ వస్తుంది. మన ఫుడ్ తిన్న తర్వాత బర్బ్స్ వస్తాయి. నార్మల్గా ఒక 30 to 50 బర్బ్స్ అనేవి కామన్. బట్ ఈ బర్బ్స్ ఏంటంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ని కలుగు చేయవు. అంటే మనకి బర్నింగ్ సెన్సేషన్ కానీ, లేదు అంటే గొంతులో పెయిన్ లాగా కానీ, పుల్లగా అనిపించడం కానీ అలాంటిది ఉండదు. అది అందరిలో కూడా బర్బ్స్ వస్తాయి. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత ఆఫ్టర్ డైజెషన్ బర్బ్స్ వెరీ కామన్. 30 నుంచి 50 వరకు రావచ్చు. ఏదైతే బర్బ్ ఇబ్బంది పెడుతుందో మనకి, కొంతమందికి సివియర్గా రెట్రోస్టెర్నల్ చెస్ట్ పెయిన్ అంటారు. అంటే మనకు హార్ట్ పెయిన్ వచ్చేటట్టే కొంతమందికి ఉంటుంది. కొంతమందిలో కాఫ్ వస్తుంటుంది. కొంతమందిలో థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది. కొంతమందిలో రికరెంట్గా కాఫ్ అది ఎలర్జిక్ బ్రాంకైటిస్ లాగా దారితీసి ఆస్మా లాగా కూడా ఉంటుంది. వీళ్ళలో మాత్రం డెఫినెట్గా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. ఏం ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి? ఈ హార్ట్ బర్న్ ఉన్న వాళ్ళలో లాంగ్ టర్మ్గా ఒక 6 weeks లేకపోతే 8 weeks ఉంది, మెడిసిన్స్తో తగ్గట్లేదంటే ఫస్ట్ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసిన తర్వాత మనకి అసలు ఏమైనా ఈసోఫాగస్లో అంటే మనకు అన్నవాహికలో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే స్టొమక్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందంటే దానికి యూజువల్గా కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చి చూస్తాం. మెడిసిన్స్తో తగ్గలేదు అంటే తర్వాత చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎంత యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి చేసే టెస్ట్ ఏంటంటే 24-hour యాసిడ్ pH స్టడీ. కొన్ని రకాల వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఈ రిఫ్లెక్స్ వస్తుంది. Like, comment, and subscribe for more health updates.